దేశవ్యాప్తంగా ఎన్నో రకాల అందాల పోటీలు చూసే ఉంటారు. కోళ్లకు కూడా అందాల పోటీలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ అందాల పోటీకి వాటిని సుందరంగా అందంగా సిద్ధం చేయడం ఎప్పుడైనా చూసారా? కోడి పందాలు చూసాం, కానీ ఈ అందాల పోటీ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ప్రకాశం జిల్లాలో అందాల పోటీలకు సిద్ధమవుతున్న కోళ్లను చూసేయడమే కాదు, ఆ కథ ఏంటో, ఆ ముచ్చటేంటో ఓ లుక్కేద్దాం పదండి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాషా అందాల పోటీలకు కోళ్లను సిద్ధం చేస్తున్నాడు. చిలకముక్కు పర్ల జాతికి చెందిన కోళ్లను దాదాపు 25 ఏళ్లుగా పెంచుతూ వాటిని అందాల పోటీలకు తీసుకెళ్తున్నాడు. తన తండ్రి వృత్తిని వారసత్వంగా తీసుకున్న సయ్యద్ కోళ్లపై మక్కువ పెంచుకున్నాడు. రకరకాల జాతులను పెంచుతూ దేశంలోనే అరుదైన జాతిలో ఒకటైన పార్ల కోళ్లు అంటే చిలకముక్కు కోళ్లను పెంచుతూ ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నాడు. ఈ కోడికి సంబంధించిన గుడ్డు ధరే 1000 రూపాయలు పలుకుతుందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ కోడికి ఉన్న డిమాండ్ ఏంటో. నెమల్ని కోడిని క్రాస్ చేయించడంలో జన్యు మార్పిడి వల్ల ఈ కోళ్లు పుడతాయని సయ్యద్ బాషా అంటున్నాడు. ఇవి వచ్చేసి పర్లా కోళ్ళు, అంటే వీటిని పర్లా కోళ్ళు అంటారు మనము ఆంధ్రాలో. కాకపోతే ఏంటంటే తమిళనాడు అక్కడ వచ్చేసి వీటిని ప్యారెట్ బీక్ అసిల్ అని పిలుస్తారు అనమాట. వీటిని ఇవి ఎట్లా ఉంటాయంటే, ప్యారెట్ బీగ్ అనేది ఎందుకంటారంటే వీటి యొక్క ముక్కు మందమైన ముక్కు ఉండి, చిలక యొక్క ముక్కు ఎలాగా వంగి ఉండి అందంగా కనిపిస్తుందో అలాగే ఈ కోడి యొక్క ముక్కు అలా ఉంటుంది. వీటి యొక్క తోకలు అనమాట, తోక ఈకలు వచ్చేసి నెమలిని పోలి పొడవాటి తోకలు ఉండి మంచి బాడీ స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఆ బాడీ యొక్క గట్టిగా ఉండి మంచి దృఢత్వంతో కలిసి చూడ్డానికి కూడా ఒక బాడీ బిల్డర్ ఎలాగా నడుస్తాడో అలాగా ఇవి ఈ చిలకను పోలిన ముక్కు, ఈ పొడవాటి తోకలు, దేహ దారుఢ్యంతో మంచిగా వీటి యొక్క అందం అనేది చాలా ఉంటుంది. ఈ కోళ్లు అచ్చం నెమలిని పోలిన తోకలను కలిగి ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక బాడీ బిల్డర్ ఏ విధంగా ప్రిపేర్ అవుతాడో ఆ విధంగా పుంజుకోళ్లను అందాల పోటీకి సిద్ధం చేస్తామని చెప్తున్నాడు. వీటికి రాగులు, సజ్జలు, మొక్కజొన్న, ఎండు చేపలు ఆహారంగా అందిస్తాడట. ఇక అందాల పోటీలకు సిద్ధమయ్యే కోళ్లకు 3 నెలల ముందు నుంచే ఉడకపెట్టిన గుడ్లు, జీడిపప్పు, బాదం పప్పు పెట్టి కోడిని సిద్ధం చేస్తారు. జబ్బులు బారిన పడకుండా కోళ్లకు ముందుగానే మందులిచ్చి కాపాడుకుంటారు. వీటి ముక్కులు ప్రధానం కావడంతో వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. అందాల పోటీలలో కోళ్లు ముక్కులే కీలకమని కోళ్లు సంరక్షకుడు సయ్యద్ బాషా చెప్తున్నాడు. ఈ పోటీలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు అయిన అనంతపురం జిల్లా, కేరళ ప్రాంతాలలో అత్యధికంగా జరుగుతాయి. పోటీలకు వచ్చే కోళ్లు 30 లక్షల ధర కూడా పలికేవి కూడా ఉంటాయి. పోటీలలో విజయం సాధించే కోళ్ల యజమానులకు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, 2 వీలర్, బంగారం, వెండి వంటి బహుమతులు బహుకరించి పోటీదారులను ప్రోత్సహిస్తారు. తమ కోళ్లు కూడా గతంలో కొన్ని బహుమతులు కూడా గెలుచుకున్నట్లు సయ్యద్ బాషా తెలిపాడు. చాలా మంది కోడి అంటే గబక్కిన ఆదివారం వస్తే కోసుకునేది అనుకుంటారు, కానీ ఇది కోసుకునేది కాదు. అలాగని ఇది పందాలకు వేసుకునే కోళ్ళు కావు ఇవి. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలము బ్యూటీ కాంటెస్ట్, అంటే అందాల పోటీలకు మాత్రమే. ప్లస్ వీటి పిల్లలు వీటిని సాకడం వల్ల కొద్దిగా జీవనోపాధి కోసమే వీటిని ముఖ్యంగా మన రాష్ట్రాల్లో అయితే ఇతర రాష్ట్రాల్లో అయితే వీటిని సాకుతూ ఉంటారు. ఇవి వచ్చేసి ఈ అందాల పోటీలు అనేది ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఇవి సంక్రాంతి టైంలోనే, అంటే డిసెంబర్ చివరి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాల్లో అది వివిధ ప్రాంతాల్లో దాదాపు ఒక 5 షోలు జరుపుతారు. ఈ షోలకు వచ్చేసి ఆల్ ఇండియా అసిల్, అంటే ఆల్ ఇండియాలో, ఇండియా అంటే ఇతర రాష్ట్రాల నుంచి మన భారతదేశం సంబంధించి ఇతర రాష్ట్రాల్లో సాకే అటువంటి కోళ్ళ ప్రదర్శనకు వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారు. ఇది వచ్చేసి బాగా మంచిగా, అంతే దాదాపు ఒక 500 కోళ్ళు వస్తాయి అన్నమాట. ఇవి ఎలాగుంటాయంటే ఒకటికి ఒకటి పోటీ పడలేవు అన్నమాట. అలాంటి దారుఢ్యం కలిగేటువంటి వివిధ ప్రైజ్లలో ఉన్నటువంటి రంగులను ప్లస్ సైజు వేరువేరుగా ఉంటాయి. ఇవి వచ్చేసి అక్కడ ప్రదర్శనలో ఒక 5 మంది జడ్జెస్ ఉంటారు. వాళ్ళ ఆ కోడిని చూసి దాన్ని ఎంత క్వాలిటీ ఉంది అనేది వాళ్ళు నిర్ణయిస్తారనమాట. ప్రస్తుతం బాషా వద్ద 1,20,000 విలువ చేసే ఒక కోడి పుంజు ఉంది. అలాగే అటు ఇటుగా అదే ధరలో ఉన్న మరో 2 కోడి పుంజులు అందాల పోటీలకు సిద్ధం చేస్తున్నాడు. కోడి పెట్టే విలువ 40 నుంచి 60 వేలు వరకు ఉంటుందని, నెల వయసు ఉన్న కోడిపిల్ల విలువ 3,000 నుంచి 5,000 వరకు ఉంటుందంటున్నాడు. బాషా వద్ద కోళ్లు, గుడ్లు కొనుగోలు చేసేందుకు ప్రకాశం జిల్లాతో పాటు అనంతపురం, కర్నూలు, నంద్యాల్, కడప జిల్లాల నుంచి అత్యధికంగా పెంపకదారులు వచ్చి గుడ్లను
కోళ్లను కొనుగోలు చేస్తారు. సంక్రాంతి సమయంలో ఈ కోళ్లను మరింత డిమాండ్ ఉంటుందని ఇతర దేశాల నుంచి కూడా మన దేశానికి వచ్చే కోళ్లు ప్రేమికులు ఈ కోళ్ల అందాల పోటీలలో ఉత్సాహంగా పాల్గొంటారని సయ్యద్ బాషా తెలిపాడు. For more videos like this, subscribe Big TV channel.